ఇంటికి సుట్టపాయన వచ్చిందంటే ఎమ్మటే చికెన్ దుకాణం పోతాం, అర్ధ కిలోనో తీసుకొస్తాం. ఇంట్లో ఏదన్నా చిన్న దావత్ అవుతుంటే 5-6 కిలోలు కావాలని ముందే దుకాణం కాడికి పోయి చెప్పొస్తాం. ఆయితరం వచ్చిందంటే ఎట్లయినా ఇంట్లో చికెన్ ఉండాల్సిందేనాయే. ఇంట్లో కూరగాయలు ఏం లేకున్నా జనంత నాలుకే సప్పబడ్డదనిపించినా ఎమ్మటే చికెన్ తెచ్చుడే. ఇది మొన్నటి దాకా, మరి ఇప్పుడు ఎట్లున్నదంటే దమ్ముంటే నన్ను కొనుండ్రి అని కోడి తొడగొడుతున్నదుల్లో కిలో 260 రూపాయలు. మరి తోలు తీస్తే ఇంకో 20. 2 వారాల కిందట 200 ఉన్నది, ఇంకో వారం అయితే 300 దాటేటట్టు ఉంది. గింత పిరం ఎందుకు అవుతుందంటే మనకి సమ్మర్ కి బర్డ్స్ చచ్చిపోతాయి కాబట్టి రేట్ పెరుగుతుంది. బర్డ్స్ ఉండే సరిగా సప్లై ఉండదు కాబట్టి. గదన్నట్టు ఎండలు చేయబట్టికే పారాలలో ఊకోకనే జీవిడుస్తున్నాయట కోళ్ళు. ఆడ మాలుంటేనే కదా ఈడికొచ్చేది, మనం కొనుక్కునేది. ఈగేమున్నది, సప్లై తగ్గింది, డిమాండ్ పెరిగినట్టే కోడి రేటు కూడా కొండెక్కింది. నార్మల్ గా అయితే మేము కేజీన్నర తీసుకెళ్తాము. ఇప్పుడు కొందామన్నా కూడా ఇబ్బంది అవుతుంది. ½ కేజీ తీసుకెళ్తున్నాం. కోడి కూరకు పెట్టే పైకం తోటి 3-4 కిలోల కూరగాయలు వస్తాయి, ఆరం పొద్దులుతుందా. ఏ గింత పైకం పెట్టి చికెన్ తినే బదులు అర్ధ కిలో మటన్ తింటే కదా అని అటుపోతున్నారట ఇంకా కొందరు. రోజు 100 కిలోలు అమ్మేది 50 కిలోలు కూడా అమ్ముతలే, 30 కిలోలు 20 కిలోలు అమ్ముతున్నాం. మార్చి రానే లేదు, ఎండలు ముద్రనే లేదు. చీయకూర గింత పిరం అయితే రేపు బగ్గ గరిమి పెరిగినాక పెళ్లిల సీజన్ వచ్చినాక తుంకలు కూడా కష్టమే ఉన్నది పోన్రే.